క్రీస్తునందు ఆదివారపు ఆరాధనకి చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని వారలారా, ఈ రోజున మనం ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఆ పాఠం ఏంటంటే, లోకం పుట్టక ముందు యేసు క్రీస్తుకి ఏ మహిమ ఉండేది అనే అంశాన్ని నేర్చుకున్నాం. లోకం పుట్టక మునుపు క్రీస్తు ప్రభుల వారికి ఎలాంటి మహిమ ఉండేది? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాన్ని బైబిల్లో నుంచి ఒకసారి మనం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. చదవండి. నీవు నాకు ఇచ్చిన పని, నీవు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు పరలోకములో నీ యొద్ద ఏ మహిమ ఉండినో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము. లోకము నుండి నీవు, చాలు, టైటిల్ వచ్చింది కదా, చాలు. చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావటానికి కారణాలు, పనులు ఉన్నాయి. ఆ పనిని నెరవేర్చుకునే దానికి వచ్చాడు. ఆ పని నెరవేర్చాను అని చెప్తున్నాడు. సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. అప్పుడు నేను ఏ విధమైన మహిమ కలుగున్నానో, ఇక్కడికి రాకముందు, భూమి మీదకి రాకముందు, లోకం పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ మరలా కావాలి. ఆ మహిమతో మళ్ళా నన్ను మహిమపరచు. ఇప్పుడు చేయుటకు ఆయనకి ఇచ్చిన పని అంతా కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ నేను ఒక కారణం గుర్తు చేస్తా. చేయుటకు అంటే వచ్చింది కాబట్టి దాంట్లో ఏ పని నెరవేర్చాడు. ఒకవేళ నెరవేర్చకపోతే, ప్రభు నెరవేర్చకపోతే ఆ పనులు ఏమయ్యేది అనేది మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోవునే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక చున్న అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇదిగో పనిని నెరవేర్చిన విధానం ఎలా ఉందంటే, ప్రభుల వారు, క్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా ఉంది. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రమంతటిని దానిలో ఒక పుల్లైన సున్న అయిన తప్పకుండా నెరవేర్చే బాధ్యత ఎవరిదంటే క్రీస్తు ప్రభువునికి అప్పగింపబడ్డారు. ధర్మశాస్త్రం అంతా అనగా, ప్రవక్తల వచనాలైనా అనగా ఏంటయ్యి అంటున్నారా? మోసే ధర్మశాస్త్రం, పదాజ్ఞల పాత వడంబడిక మొత్తము నెరవేర్చేంత వరకు దానిలో ఏది కూడా నేను తీసివేయను. తప్పుపోకుండా నెరవేర్చాడు. పని ఎవరిది? ఏం నెరవేర్చటము? ఏదన్నా పని చెప్తే దాన్ని చేసేదానికి మనం సిద్ధం. వాక్యం నెరవేర్చండి అనండి, దాన్ని నెరవేర్స్తే మేము చూద్దాం.
నెరవేర్చను. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆయన ధర్మశాస్త్రంలో ఒక సున్నా కూడా ఒక పొల్లైనా మిస్ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చాడు. నెరవేర్చకపోతే ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అంటే భూమి ఆకాశం గతించిపోతాయి. మళ్ళా ఒకసారి రిపీట్ ధర్మశాస్త్రం వల్ల అయినను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని మీరు అనుకోవద్దు. నేను నెరవేర్చాను, పొల్లైన సున్నాయిన లేకుండా నెరవేర్చేదానికే. కొట్టివేటికి నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోవనే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు తప్పిపోదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏంటి కారణం అంటే ఇప్పుడు ఆయన గాన ప్రవక్తలు వచనాలు నెరవేర్చకపోయినా, ధర్మశాస్త్రంలో రాయబడి నెరవేర్చకపోయినా, ఆ పని చేయకపోతే క్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడంటే భూమి ఆకాశం ఏమైపోతాయి, గతించిపోతాయి. నెరవేర్చాడు కనుక భూమి ఆకాశం నిలబడ్డాయి. ఆయన చేసిన పనుల గురించి ఆడు చెప్తున్నాడు ప్రభువుకి. ఏమని చెప్తున్నాడంటే తండ్రికి చెప్తున్నాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు అప్పచెప్పిన పని ఏం చేశాను, నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఏం చేశాడంట, సగం కాదు, సంపూర్ణము అనగా చెప్పింది చెప్పినట్లు, చెయ్యవలసింది చేసేటట్లుగా ఆయన ఏం చేశాడు, నెరవేర్చాడు. ఏం చేశాడంట, నెరవేర్చాడు. చెప్పింది చెప్పినట్టుగా చేయటమే పని. ఆయన చేయకపోతే భూమి ఆకాశాలు ఉన్నాయి. చేశాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు ఏమని, ఆ పనిని నేను పూర్తిగా చేశాను. ఇంకొక మాట ఒకసారి ప్రవక్తల గ్రంథాలు అనగా మీరు చూశారు, లోకాసు వార్త 24వ అధ్యాయం 44. లోకాసు వార్త 24వ అధ్యాయము 44 వచనము చదవండి. చదివారా? త్వరగా చదవండి. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవాలని ఎద్ద ఉండినప్పుడు నెరవేరునని చెప్పాడంట. అంటే ఇప్పుడు మోసే ధర్మశాస్త్రం అనగానే ఆది కాండం, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు మోసే ధర్మశాస్త్రము. ప్రవక్తల గ్రంథాలు యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం దాకా ప్రవక్తల యొక్క గ్రంథాలు. వాటిలో కీర్తనల గ్రంథం. ఇవన్నిట్లో ఆయన గురించి ఏమైతే రాయబడి ఉన్నాయో సంకల్పాల్లో అవన్నీ ఏం చేశాడంట యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ పని మీద వచ్చాడు ఈ భూమి మీదకి, దాన్ని నెరవేర్చాడు. మరి మనకు పని ఉంది. ఆ పనిని మనం నెరవేరుస్తున్నాము లేదో నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఆదాము కోల్పోయిన మహిమ ఏందో దాంట్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రక్త మాంసాలకు వచ్చిన తర్వాత ఆయన ఏ మహిమను తీసుకొని వచ్చాడు అది కూడా చెప్పుకోవద్దా? ఏ మహిమతో వచ్చి ఉంటాడు ఈ భూమి మీదకి ఆయన? ఆయనకున్న మహిమతో రాలేదు. ఈ భూమి మీదకి ఆయనకున్న మహిమతో రాకూడదు కూడా. ఏ మహిమతో వచ్చి, ఏ మహిమ ఆయనకు వచ్చిందో చూద్దాం ఒకసారి. ఏ మహిమతో వచ్చి ఉంటాడు ఆయన? ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూద్దామా? ఏ మహిమతో ఈ భూమి మీదకి రక్త మాంసాల్లో వచ్చుంటాడు చూద్దాం. అయితే ఎబ్రి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే ఒక చోట ఇలాగున దృఢముగా సాక్షించుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటే యేసుక్రీస్తు ప్రభు మనుషుడిగా వచ్చాడా లేకపోతే దేవుడిగా వచ్చాడా?
మనుషుల పోలికే కదా ఈ భూమి మీదకి రావటానికి ఆయన మనుషుల పోలికే తీసుకున్నాడు. ఎందుకంటే రక్త మాంసాలు ఎవరివి, ఎముకలు ఎవరివి, మనిషివి. మనిషి ఎవరు? దేవుడా. మనిషి ఎవరు? ఆత్మ శరీరం. ఆత్మ శరీరం గరిస్తే ఏ మనిషి అవుతుందా అదే మనుష్యులు జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని నువ్వు కొంచెం తక్కువ వానిగా చేసితివి. అంటే మనిషి మహిమ ఏందో తెలుసా? దేవదూతల కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వస్తే ఈ మహిమతోనే రావాలి. ఏ మహిమతో రావాలి? దేవదూత మహిమతో వస్తే ఆయన ఇక్కడ ఆయన కొట్టే దెబ్బ దేవదూతలకు అసలు రక్త మాంసాలు ఏడున్నాయి? ఉన్నాయా? లేవు. మరి ఏ మహిమతో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మనుషులు పోలిక ఆ మహిమతో వచ్చాడు. ఆ మహిమతోనే ఆదాము చేశాడు. అంతేనా? ఆదాముని ఆదాముకి ఏ మహిమ అయితే దేవుడు ఇచ్చాడో అదే మహిమతో కడపట ఆదాంగా వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. అదే విధంగా అదే ఆయనకున్న మహిమ ఈ భూమి మీదకి వచ్చింది. మరి సముద్రాల మీద నడిచాడే నడవలా? ఏ మహిమతో నడిచాడు? కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని బాగా చేసేది ఏ మహిమతో నడిచాడు? గాలిని సముద్రాన్ని గద్దించాడు ఏ మహిమతో? ఒక మహిమ. ఆయన మహిమ ఏంటంటే ఆదాముకి అవ్వలకి ఎలాంటి మహిమ అయితే ఉందో అదే మహిమతో రావాలి ఆయన. లేకపోతే ఆయన చేసే పని ఏది దేవత్వము ఉన్నను మహిమ అయితే ఆయనకి ఈ భూమి మీద ఉంటే అది మనకు మన పాపాలకి మరి ఏ విధమైన పరిస్థితులు వర్తించదన్నమాట. అవి తొలగించేదానికి మనిషిగానే రావాలి. పడిపోయిన మనిషిని మనిషే లేవాలంటాడు. ఇది క్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినటువంటి టార్గెట్. కాబట్టి ఏ మహిమతో ఆయన సముద్రం మీద నడిచి ఏ మహిమతో ప్రకృతిని శాసించాడంటే ఆదాముకి ఇచ్చిన మహిమతోనే. ఎందుకు ఆ మహిమతోనే శాసించాడంటే ఆదాముకు ఫస్ట్ ఏం చెప్పాడు? ఆదాముకి ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఈ ప్రకృతిని వేలుటకు నిన్ను నియమిస్తున్నాను ఒకటే మాట. ఈ ప్రకృతి నీ కోసం, దాన్ని శాసించుటకు, దాన్ని లోపరుచుకోను. ఏదాన్ని లోపరుచుకోమన్నాడు? భూమిని నిండించి దాన్ని నువ్వు లోపరుచుకో అనే మహిమ దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఈయన పడిపోయాడు పాపంలో, క్రీస్తు ప్రభువులు పడిపోలేదు. ఆ విధంగా మనం చేస్తే శాసించగలం. ఆదాము పడిపోక ముందు ఏనుగులతో తిరిగి ఉండొచ్చు, జంతువులతో తిరిగి ఉండొచ్చు, ఏదైనా చేస్తాడు. కానీ క్రీస్తు ప్రభువుల వారై ఈయనైతే పడిపోయి క్రీస్తు ప్రభువుల వారైతే పడిపోలేదు. కాబట్టి ఆయనలే ఎలా జీవిస్తే అది నీ మాట వింటాది, ప్రకృతి నీ మాట వింటాది అన్నట్టుగానే. ఓకే, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే క్రీస్తు ప్రభువుల వారికి ఈ భూమి మీద ఉన్న మహిమ అంతా కూడా ఆదాం మహిమే. ఆదాం ఎవరి మహిమ? దేవుని స్వరూపం, అంతే కదా. ఆదాము అంతే, ఆయన ఇచ్చాడు కాబట్టి ఆదాముకు ఆయనకి దేవదూతల కంటే ఆదాముకి ఇచ్చిన మహిమ ఏంది? దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా ఇచ్చాడు, అంతే. అది క్రీస్తు ప్రభువుల వారికి కూడా ఇచ్చింది. ఒకవేళ దేవదూతలకున్న మహిమ ఉన్నా కానీ ఆయన సిలువలో నుంచి దిగేస్తాడండి. ఈ భూమి మీద వరకు ఆ మహిమతోనే ఆయన ఉన్నాడు, ఉండాలి కూడా. ఇప్పుడు ఈయనేం అడుగుతున్నాడు అక్కడ అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశాను? సంపూర్ణం చేశాను. లోకం పుట్టక మునుపు
నాకేం మహిమ ఉంది? ఆ మహిమ మరలా, ఆ మహిమతో నన్ను నువ్వు మరలా ఏం చేయాలంట? మహిమపరచు. ఏం మహిమ ఉంటుంది? ఏం పని నెరవేర్చాడు మనం చూసాం. ఏం నెరవేర్చాడు? ధర్మశాస్త్రం అంతయు, ప్రవక్తలు వచనాలన్నీ ఆయన కొరకు ఏమేమైతే రాయబడి మొత్తం చేసేసాడు. అంతే. శరీరంలోకి వచ్చి ఏ విధంగా మనిషి బ్రతికి ఏ విధంగా పడిపోకుండా జీవించి దేవుడికి ఇష్టకరంగా బతికాలో ఆ మాదిరిని ఉంచాడు మన ముందు క్రీస్తు ప్రభు వారు. ఒక మోడల్. ఇప్పుడు ఆయనకున్న మహిమ ఏంటంటే దేవదూతల కంటే తక్కువ. అంతేనా? అంతేనా? అంతే. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఆయనకున్న మహిమ ఏందో చూడాలి. లోకం పుట్టక ముందు 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఎవరు ఆయన? కలిగి ఉన్నది ఏదియో, సృష్టించబడింది ఏదైనా సరే అది ఎవరు లేకుండా కలగలేదంట? క్రీస్తు ప్రభువుల వారు లేకుండా కలగలేదు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఏమేం కలిగినాయి? చదువు. అదే దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి ఏందది? నిర్మాణమైంది ప్రపంచములు అంటే లోకములు. లోకాలు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? క్రీస్తు ప్రభు. లోకాలు కలిగిందే క్రీస్తు ప్రభు ద్వారా. ఇది ఆయన మహిమ. మహిమ అనగానే మీనింగ్ ఏంటంటే అమరత్వం. అమరత్వం అంటే చావు లేని, మరణం లేని జీవితం. యుగ యుగాలు సజీవంగా బ్రతికే అవకాశం. అమరత్వంగా ఉండే మహిమ క్రీస్తు ప్రభుత్వం. ఈయన ఏం చేశాడంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ప్రపంచాలే దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఏమేమి నిర్మించుంటాడో ఒకసారి పౌరుష పత్రిక. మనకు కలిగి ఉన్నాయనగానే మనకి తెలిసి 100% ఉన్న పదార్థాల్లో కానివ్వండి, లోకాల్లో కానివ్వండి, మనకి తెలుసుకున్న మన మానవులు ఎతికి తెలుసుకుంది 8% మాత్రమే తెలుసుకున్నారు దేవుడు కలిగి చేసినట్లు. కలిగి ఉన్నది అది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు మరి ఏమేమి నియమించబడ్డాయి అనుకున్న ప్రపంచాలే దేవుని వాక్యం వల్ల నిర్మించబడ్డాయంటే ఆ వాక్యం క్రీస్తు ప్రభు. ఒకసారి కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీ రాసిన మొదటి అక్కడ ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 40-41 వచ్చిన ఒకసారి క్రీస్తు ప్రభుల ద్వారా ఏం కలిగినా ఒకసారి. మరియు ఆకాశములో వస్తు రూపముల గలవు. ఆకాశంలో వస్తువులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? సూర్యుడు లేడా? ఉన్నాడా? చంద్రుడు లేడా? నక్షత్రాలు లేవా? గెలాక్సీలు లేవా? పాలపోత నక్షత్రాలు లేవా? నక్షత్ర మండలం లేదా? సౌర కుటుంబం లేదా? గ్రహాలు లేవా? విశ్వం లేదా? ఉంది. భూవస్తు రూపములు కలవు. భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువు రూపములు వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు. చాలు చాలు చాలు, అక్కడ ఆగిపోవాలి. టాపిక్ అంది ఏం మాట్లాడుతున్నాం అలా ఆగిపోవాలి. విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే
ఆకాశంలో వస్తు రూపాలు ఉన్నాయి, భూమి మీద వస్తు రూపాలు ఉన్నాయి. ఒకదాని మహిమ ఒకటికి లేదంట. సూర్యుడి మహిమ చంద్రుడికి లేదు, చంద్రుడి మహిమ నక్షత్రాలకు లేదు, నక్షత్రాల మహిమ గెలాక్సీ లేదు, గెలాక్సీ ఇస్పానికి లేదు. వేరు వేరు ఉన్నాయి. ఏందయ్యి మహిమ. వీటికే ఇంత మహిమ ఉంటే మనం చూస్తుంటాం కదా. ఏమేమి ఉన్నాయి ఇస్పంలో అంటే పర్వతాలు చూడొచ్చు, సప్త సముద్రాలు చూడొచ్చు, నదులు చూడొచ్చు, వజ్రాలు చూడొచ్చు, బంగారు చూడొచ్చు, ఎన్నో రకాలైనటువంటి పక్షులు, జీవరాశులు, జంతువులు, వీటిలన్నిటిని చూసినప్పుడు ఈ పాము ఎంత రంగులుగా ఉంది, ఈ పక్షి అయింది ఇంత బాగా అరుస్తుంది, ఎన్న కళలు కంటాం మనం. చూసారా ప్రకృతి ఆనందం, ప్రకృతిలో ఉన్న కళలు చూసినప్పుడు ఇంత అద్భుతంగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తే ఇంత బాగుంది ఏంది అని అనుకుంటుంటాం మనం. ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉన్నాయి కొన్ని చిత్రాలు ఈ ప్రపంచాల్లో అని మనం అనుకుంటుంటాం కదా. ఈ జీవరాశులు ఇవన్నిటిని చూసినప్పుడు, కానీ ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు ద్వారా కలిగినాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. వీటికే ఇంత మహిమ ఉన్నప్పుడు వాటిని సృష్టించిన ఆయనకి ఎంత మహిమ ఉంటుంది ఆలోచించండి. వీటికి ఇంత మహిమ ఉన్నప్పుడు వాటిని సృష్టించినటువంటి వానికి ఎంత మహిమ. మనకి కనిపించినవి కొన్ని, కనబడనివి ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. కొలసే పత్రిక, కొలసేలకు రాసిన పత్రిక 1:16. ఏందమ్మా? కొలసీలకు రాసిన పత్రిక 1:16. ఏలయనగా ఆకాశమందున్నవయో భూమి మందు ఉన్నవయో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు 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 చాలు, సమస్తానికి ఆధారపడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభుల ద్వారా ఏమేం కలిగింది? రిపీట్ మళ్ళా మంచి ఒక్కోటి నేను చెప్ప. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించాయి, అదృశ్యమైనవి అంటే కళ్ళకు కనబడనివి. అయి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును. అదృశ్యమైనవి ఎక్కడ ఉంటాయి? పరలోకం. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఆయన ఉన్నాడు, అన్నిటికంటే ముందు ఆయన ఉన్నాడు. ఎవరైనా దృశ్యమైనవి అదృశ్యమైనవి ప్రభుత్వాలైన సింహాసనాలైన ఏదైనా కానీ యేసు క్రీస్తు ద్వారా కలిగినవి. అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది. అంటే క్రీస్తు ప్రభువులు వారికి ఉన్నటువంటి మహిమ మనకు అర్థం కావాలంటే ఆయన ఈ సృష్టిలోకి రాకముందు ఆయనకున్న మహిమ, ఇవన్నిటిని కలిగించే మహిమ, వీటిలన్నిటిని రూపుదిద్దే మహిమ ఎవరిదే? యేసుక్రీస్తు ప్రభుదేనా? ఆయనదేనా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అంతేనా? అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు ఉన్నటువంటి మహిమ అనేది ఆయన గురించి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన అడిగే మహిమ, ఈయన ఏదైతే ఈ భూమి మీదకి ఆదాము కలిగిన మహిమతో వచ్చి దేవదూతల కంటే తక్కువ మహిమతో వచ్చిన క్రీస్తు ప్రభు నెరవేర్చేసిన తర్వాత మళ్ళా ఏమన్నాడు?
నేను చేయుటకు నువ్వు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మనిషి ఎలాగైతే దేవుని మయంపరచాలో ఆ విధంగా నేను మాదిరి చూపెట్టేస్తాను, అందరికీ చేశాను, క్రియలు చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? నిద్రపోతున్నారా? అర్థమవుతుందా లేదా? అర్థమైందా? అర్థం కాలేదా? మహిమ పరిచయం. ఇప్పుడు లోకము పుట్టకు మునుపు నాకు ఏదో ఒక మహిమ ఉందంటే, బాగా మహిమ ఉంది. ఆ మహిమ మళ్ళా నాకేం చేయాలా? ఆ మహిమతో నన్ను మహిమపరచు మళ్ళా. ఓకేనా? ఆ మహిమ నాకు ఇచ్చేయను కదా, దాంతో నన్ను మహిమపరచాలి. ఒకటి అర్థమైందా? ఇప్పుడు ఆయనకున్న మహిమ ఏందో ఒకసారి పిలిపిలకు రాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలకి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని రైట్. ఇది ఆయనకున్న మహిమ తండ్రి దగ్గర. ఏ మహిమ ఉన్నది అని మనం ఇక్కడ చదువుకుంటున్నామంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉండి దేవునితో సమానంగా ఉండే భాగ్యం అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. దానికి ఆయన ఏం చేశాడు? వింటున్నా? కొంతమంది వింటున్నారా? అర్థమవుతుందా? వినకుండా అర్థమవుతుందా? దేవునితో సమానంగా ఉండే మహిమ ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారు. సమానంగా అన్నప్పుడు మనకు చాలా వస్తాయి. క్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భాన్ని గురించి చెప్పుకున్నాడు. ఆయనకున్నటువంటి హోదా కానివ్వండి, ఔన్నత్యం కానివ్వండి గొప్పది. దాని గురించి నేను ఎత్తటం లేదు, ఎందుకంటే క్రీస్తు ఔన్నత్యం అనేది దానికి మనం సాలము. ఆ ఔన్నత్యం అనేది చాలా గొప్పది. ఆయన గొప్పతనం వివరించలేము. కానీ ఒకసారి ఆయన్ని పట్టించే దాని కొరకు ఇస్కరీతు యోధ మరి రోమా సైనికులు వచ్చి ఆయన్ని సంఖ్యలేసి ఆయన్ని బంధించి తీసుకుని వెళ్ళేటప్పుడు జరిగిన సందర్భం. అప్పుడు ఆయనతో కూడా ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, ఆయనతో ఉన్న పేతురు గారు, వినండి, పేతురు గారు ఏం చేస్తున్నారు అక్కడ అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నారో ఈయన బొడ్డులో ఒక కత్తి పెట్టుకున్నాడు. ఆ కత్తి తీసేవాడు చెవు నరికేశాడు. నరికేయంగానే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? క్రీస్తు ప్రభు ఆయనకి కత్తి పట్టినాడు, కత్తితో చచ్చిపోతాడు. కత్తిని నేను రక్షించబడాలి అనుకుంటే ఆయన కెపాసిటీ చెప్పాడు. ఏంది? నేను రక్షించబడాలి అనుకుంటే, నేను కాపాడబడాలనుకుంటే ఏంది? 12 వ్యూహముల దేవదూతల సైన్యము దిగి వచ్చి ఏం చేస్తుంది? కాపాడదా? నా సైనికులు వాళ్ళతో పోరాడే శక్తి ఉంది వాళ్ళకి. అసలు మనిషికి ఉందా? దేవదూతలతో పోరాడే శక్తి. ఒక్క దేవదూత ఇప్పుడు 12 వ్యూహములు అంటే ఇంచుమించు 75,000 మంది అని వస్తుంది. ఒక్కొక్క వ్యూహం 6,000 మంది. వ్యూహం అంటే సేనా వ్యూహం. దాదాపు 75,000 మంది. ఒకసారి చెప్పుకున్నాం మనం దాన్ని. ఎంతమంది దేవదూతలు భూమి మీదకి వస్తే ఆయనకున్నటువంటి సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ఆయన చూసుకునేదానికి, ఎవరిని చూసుకునేదానికి? క్రీస్తు ప్రభుల వారిని చూసుకునేదానికి అంతమంది వస్తే ఒక్క దేవదూత కెపాసిటీ మీకు తెలుసా? ఒక దేవదూత అంట
శత్రువుల యొక్క గుంపులో జొరబడి ఒక్క నైట్ కి 1,85,000 మందిని చంపిందంట ఒక్క దేవదూత. ఈరుల్ని సూర్యుల్ని ఎవరైతే ఈ వీరులు ఉన్నారో బలాంటులు ఉన్నారో అలాంటి వాళ్ళని 1,80,000 మందిని ఒక్క దేవదూత చంపింది ఒక్క నైట్ కి. అప్పుడు ఇంక 75,000 మంది అంటే ఇంక చూసుకోండి. అది 6,000 మంది అంటే 12 వ్యూహముల ఎంత ఉందాడ? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ. అంతే కదా, ఇంక 75 వస్తుందా? 16 ఎంత? 60 72,000 మంది అంతే కదా. ఒకసారి 72,000 మంది దేవదూతలు వస్తే ఎంతమందిని చంపేస్తారు? రోమన్ సైన్యం ఎంత అని ఉదేశి వెళ్ళిపోతారు ఒక్క నిమిషంలో. ఇదే ఆయనకున్నటువంటి హోదా. ఎక్కడ? లోకం పుట్టక మునిపే దేవదూతలు బాడీ గార్డ్స్ ఆయనకున్నారు. ఎవరికి? ఇక్కడ ఉన్న సీఎంకు పిఎంకు ఉన్న వాళ్ళున్న ఏదో ఒక దారిలో పోతారు. వీళ్ళున్న గన్నులు పెట్టుకోవడం ఎప్పుడు పేలిపోతారు. అర్థమైందా మీకు? విచిత్రమైన సంగతి ఏంది తెలుసు మీకు? ఈ సాతాన్ని సంహరించేదానికి ఈ లోకాలలో ఏ ఆయుధం లేదు. ఎన్ని ఆటో బాంబులు వేసినా, ఎన్ని అణుబాంబులు వేసినా, న్యూక్లియర్ బాంబులు వేసినా అపవాది సావడు. కానీ ఎవ్వరి ద్వారా సావలేదు. కానీ ఒకే ఒక ఆయుధం, యేసు క్రీస్తు అనే ప్రభు. ఆ ప్రభు ఆయుధం వచ్చిందా వీడు సావు గ్యారెంటీ మూడతది. ఇక ఆయన ఒక్కడ ఆయుధం. అందుకని తండ్రి ఆయన్ని వాడుకునేది. ఇది ఆయన కెపాసిటీ. ఎవరిది? ఏ ఆయుధం చేయలేని పని యేసు క్రీస్తు ప్రభు మీకు ఎట్ట కనిపిస్తున్నాడు? ఏదో చిన్నగా అట్ట అది ఎంటికలు పెంచుకున్నాడు, చిన్న అంగి వేసుకున్నాడు, అమ్మలారా అయ్యేలారా అంటున్నాడు అనుకుంటున్నారా? ఆయన ఆయుధం శక్తి ఏందో తెలుసా? అపవాదిని ఏ ఆయుధం ఎదుర్కోలేకపోతే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే చాలు, తుత్తినీయంగా చేసేస్తాడు. రేపు ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి ఊపిరితో చచ్చిపోతాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఆయన మహిమ ఎంత? ఎవరు మహిమ? ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాం? ఫిలిప్పీ పత్రిక. ఒకసారి రిపోర్ట్ చేయం మళ్ళా 2వ అధ్యాయం 6వ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టగోడ భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. మనుషుల పోలికగా అంటే అంతకు ముందు మనిషి కాదనే కదా అర్థం. దేవునితో సమానంగా ఉండటం అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ద్వారా ఏం కలిగినాయి? ఈ లోకాలన్నీ ఎవరి ద్వారా కలిగినాయి అంట? అదృష్టమైనవైనను. ఇక్కడ దేవునితో సమానం ఎట్టవుతుంది? ఒకసారి మనకు తండ్రి అయిన దేవుడి గురించి మనకు లేఖనాలు ఉన్నాయంటే తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఏముంది తండ్రి అయిన దేవుడి గురించి? సమీపింపరాని తేజస్సును ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే వసించు అమరుడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయన చూడలేదన్న చాలు. అంటే మనుషులు చూడలేరు. ఎవరిని? దేవుణ్ణి చూడలేరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37 మరియు నన్ను పంపిన తండ్రి 5వ అధ్యాయమా 37 చెప్పు, చదువు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఓకే. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.
మీరు నమ్మలేదు కనుక ఆ. మీకు ఆయన చాలు చాలు. ఇప్పుడు ఏనండి ఒక నిమిషం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ కాలం మందైనను క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, మీరు దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరము అంటే మనుషులు దేవుణ్ణి చూసే ప్రశస్త లేదు. ఎక్కడున్నాడు ఆయన? ఎవ్వరు సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే. మనుషుల్లో ఎవరు ఆయన చూడలేదు. ఓకేనా? ఎవరు చూస్తారు? ఎవరు సమీపింపరాని తేజస్సు లేదు. మొదట అధ్యాయము యోహాను సువార్త. మోషే గారితో అంటాడు, నీవు నా మహిమను చూసి బతకలేవు, నా మహిమను నువ్వు చూడలేవు అంటాడు. ఎవరు? ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఎవడనో ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున. రొమ్మున అనగానే అర్థమైంది మీనింగ్ అంటే పక్కన కాదు, రొమ్మునున్న అనగానే ప్రేమించే వాడు అని అర్థం. ఇంకా అంటే ఇప్పుడు యోహాను గురించి రాస్తారు. ఏమని రాస్తారంటే, యోహాను అనే శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుకి సన్నిహితమైన సన్నిహితుడు. ఎవరు? యోహాను అనే శిష్యుడు. బాగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని ఎక్కువగా ప్రేమించినాడు గురించి. ఆయన రొమ్మునున్నవాడు అంటే ఏంది అర్థమైందంటే ఆయన ఎక్కువగా ప్రేమించిన వాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభుని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన గురించి ఆయన బయలుపరచాడు. అంటే అర్థమైంది బయలుపరచాడంటే, ఇప్పుడు ఒకరి గురించి నేను చెప్పాలంటే ఒక గురించిన విషయాలన్నీ కంపల్సరీ నేను చూసుండాలి, ఉండాలి. ఆయన ఎవరో నాకు ఖచ్చితంగా ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కంపల్సరీ ఉండాలి. అంటే ఎవరికి తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం? అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు చూద్దాం. ఎవరు చూడలేదు అన్నారు కదా యేసుక్రీస్తు ప్రభుని, ఎవరు చూడలేదు అన్నారు కదా. మరి యోహాను సువార్త చదువు. యోహాను సువార్త 6వ అధ్యాయం 46 వచనం చూద్దాం. 6వ అధ్యాయం 46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప దేవుని యొద్ద నుంచి ఎవరు వచ్చాడు? దేవుని యొద్ద నుంచి ఎవరు వచ్చారు? ఈ భూమికి మరి ఎవడను తండ్రిని చూసి ఉండలేదు, ఈయనే తండ్రిని చూసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈయనెవరు? ఏ మనుషుడు దేవుని చూడలేదు, మరి తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఆయనే చూశాడు. ఆయన ఎవరంటే క్రీస్తు ప్రభుల వారు మాత్రమే చూశాడు. ఆయన కెపాసిటీ అది, ఆయనకున్న మహిమ అది. ఎవరు ఆయన? ఏం చూశాడు? ఆయన చూశాడంటే ఆయన మాటలు అన్నీ ఉన్నాయి. ఈయనే దేవుని స్వరూపం. ఎవరైనా ఇంకా ఆయన చూశాడు. మరి ఆయన సమానుడు. ఎవరైనా హోదాలో ఎవరైనా దగ్గరికి రప్పించాలి అంటే ఆ హోదాకు సంబంధం అర్హత ఉండాలి. అర్హత అనేది ఉండాలి. ఆ అర్హుడిగా ఉండేది ఎవరు? తండ్రి అయిన దేవుని దగ్గర అంటే క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను అంటే చనిపోయిన వాళ్ళని ఎలాగ బ్రతికించునో అలాగే కుమారుడు కూడా ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని బతికిస్తాడు. ఇదిగో సమానం చూడండి. తండ్రి ఎలాగైతే మృతులను బతికించగలడో కుమారుడు కూడా బతికించగలడు. దేవునితో సమానంగా ఉండే భాగ్యమును కాదనుకోకుండా, విడిచిపెట్ట గోడల భాగ్యం అనుకోకుండా ఏం చేశాడు?
చెప్పండి చెప్పండి. తనను తాను రిక్తిగా చేసుకోండి, మనుషులు పోలిక చేసుకోండి ఎందుకు అనేది మొదట ఆదాం కడపట ఆదాం అనే పాఠం వస్తుంది. ఎందుకు వచ్చాడు అనేది ఒకవేళ తండ్రి ద్వారే పొందుకున్నాడు అనుకున్నాం, తండ్రే ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనుషుడిగా ఉంటే మాత్రమేనా, దేవత్వం లేనివాడిగా ఉంటే మాత్రం తండ్రిని చూసే అవకాశమే లేదు, మృతులను బతికించే అవకాశం లేదు. ఈ సృష్టిని కలిగించినాడు మనకేమవుతాడు? సృష్టిని కలిగించిందంటే నేను ఒక మాట, తండ్రి అయిన దేవుడు రాడు అనుకున్నాం, రాడు కూడా. ఇప్పుడు ఆదాము అవ్వలు చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు నాకు దేవుడు ఎక్కడ చేసాడు? భూమి ఎందుకు వచ్చి చేసాడా? మరి ఎప్పుడు చేసాడు? పరలోకానికి తీసుకుని చేసాడా? ఏదేం తోటలోకి వచ్చాడా? ఎక్కడ ఉంది ఏదేం తోట చెప్పండి. మరి భూమి మీదకి దేవుడు వచ్చాడా? చెప్పండి నాకు. భూమి మీదకి దేవుడు వచ్చాడా? 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 వచ్చాడా రాలేదా? రాలేదు. వచ్చాడు. వచ్చాడు రాలేదు. ఇప్పుడు మనుషుల్ని చేసింది అంటే దేవుడు వచ్చి చేశాడంటే ఆధారాలు లేవు, ప్రత్యక్షం. ఒకవేళ దేవుడే వచ్చి సంచరించి ఏ విధంగా సంచరించి ఉంటాడు? ఎవరు రూపంలో ప్రత్యక్షమంటారు? ఏ విధంగా ఆయన నెరవేర్చుకున్నాడు? ఆయన రాడు సమీపింపరాని తేజస్సు నుంచి అన్నప్పుడు ఇక్కడ ఎవరి ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి? ఆయన స్వరూపం, ఆయన ఒకవేళ వచ్చాడు అంటారా? తండ్రి అయిన దేవుడు వచ్చాడంటే అన్ని చోట్ల ఆయన వచ్చాడు నాకు. రాలేదంటే ఆయన లేకుండా ఏది? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అభిష్టం ఏంటి? ఈయన ద్వారా అన్ని జరగాలి. ఏందయ్యి? బైబిల్లో ఉంది. మరి మనం ఏం చేస్తుందో బైబిల్ ఎప్పుడంటే మార్చి మాట్లాడదని మనమే. ఇది ఇంకోసారి మీకు మాట్లాడేటప్పుడు ఆ విషయం కూడా వస్తుంది, దైవత్వంలో గురించిన విషయం. ఇప్పుడు మనుషులు వచ్చి కాలు పట్టుకున్నాడా? మట్టి పట్టుకున్నాడా? తండ్రి అయిన దేవుడు పట్టుకోగలుగుతాడు. ఆయన వస్తే భూమి బ్లాస్ట్ అవుతుంది. ఆయన మహిమతో వస్తే భూమి బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు, పీస్ పీస్ అవుతుంది. ఆయన ఉన్న మహిమ అంత ప్రజ్వరిల్లే మహిమ. అన్ని సమస్తము తన కుమారుడు ద్వారా. కుమారుడిని రిలేషన్ ఎందుకు పెట్టాడు? అది రిలేషన్ అంటే ఆయనైనా ఒకటే, నేనైనా ఒకటే, నా కొడుకైనా ఒకటే రా అన్నిటిగా ఉందా? ఇది దేవుళ్ళకి, కుమారుడికి, తండ్రి కుమారులకు పెట్టకూడదు. బయట ఉన్న వాళ్ళకి పెట్టు, బయట ఉన్న వాళ్ళకి సరి చూసుకో, వాళ్ళకి వీళ్ళకి తేడా పెట్టు. కానీ ఇక్కడ దేవుడు అనేది ఏ లక్షణం తీసుకున్నా దేవత్వంలో లక్షణం దేవుడు ఒకటే. ఆయన బుద్ధి, ఆయన స్వభావం ఒకటే, ఆయన ప్రేమ ఒకటే, ఆయన వెలుగు ఒకటే అనేది వస్తుంది. ఆత్మకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు ఆత్మ సంబంధాలకు అర్థమవుతాయి. అక్షరానుసారమైనది తీసుకుంటే ఒకవేళ ఏమన్నాడు తెలుసా? తీసుకున్నారు కూడా పరిచయులు, సద్దుకైలు. తీసుకునేటప్పుడు మీరు వాక్యం చదువుతున్నారు కానీ దాని అనుకున్నటువంటి ఏం కావాలా? భావం తెలియాలి. ఇది ఆత్మీయతకు సంబంధించినటువంటి విషయం. దేవుని ఆత్మ మాత్రమే బోధించగలదు ఇది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇక్కడ తండ్రి ఎలాగైతే జీవం కలిగిన వాడిగా ఉన్నాడో, కుమారుడు కూడా తనంతట తానే జీవం కలిగిన వాడు. ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి ఇక్కడ అంటే, ప్రకటన గ్రంథానికి ఒకసారి పోయేద్దాము. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం ఒకసారి వెళ్ళి 1 1
ఆయన మహిమ గురించి లాస్ట్ వచ్చే పదం ఇది, కానీ ముందుగానే చూద్దాము. ఆయనకున్న మహిమ అంతటిని కూడా ఇప్పుడు దేవుడు మళ్ళీ ఆయన గొప్ప చెప్పాలన్నమాట. సరే, ఒకసారి 18 చదువుకున్నాము. 1వ అధ్యాయం 18 వచ్చింది. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడునై ఉన్నాను. ఎవరైనా మృతుడనైతిని గాని అన్నాడంటే దేనికి మృతి వచ్చింది? దేనికి మృతి లేదు. అసలు దేవుని యొక్క మనసులో ఉద్దేశంలో చచ్చిపోయారు వీళ్ళు ఇంకా లేరు అనేది ఏదంటే రెండవ మరణం. రెండవ మరణం అంటే ఏంటది? శరీరంతో వచ్చేది కాదు, నరకానికి వెళ్ళిపోవటమే, దేవునికి దూరం అయిపోవటమే మరణం అంటే. ఎడబాటు చచ్చిపోయాడు అంటే ఇంకా లేడు, ఇంకా నరకానికి వెళ్ళిపోయాడు, ఇంకా ఆహుతి అయిపోయింది ఆత్మ అని అర్థం దేవుడు ఉద్దేశాలు. కానీ రెండవ మరణం కాదు కదా ప్రభువుకి వచ్చింది. ఏంటంటే మన కొరకు చేయాలని చెప్పి పని. యుగ యుగాలు సజీవుడు. ఎవరైనా మొదట వాడిన ఇదే పదం తండ్రి అయిన దేవుడు కూడా వాడతాడు 8వ వచనంలో. అల్ఫాయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి ప్రభు సెలవిచ్చుచున్నాడు. తండ్రి అంటే అల్ఫాయు, అల్ప అంటే మొదట వాడును కడపటి వాడను నేను. ఈయన కూడా అదే తీసుకున్నాడు. ఎంతెందుకు యెషయా గ్రంథానికి పోయినప్పుడు కూడా ఆడు కూడా అదే చెప్తాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? నేను కూడా మొదట వాడిని కడపటి వాడిని, ఆది లేని వాడినే కాదు, ఆది అంతం అని కూడా చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు నేను కూడా ఆది అంతం అని అన్నట్టుగా వస్తుంది. గ్రంథం 42, 45లోనే రెఫరెన్స్ చూడాలి. అక్కడ కూడా ఆయన ఏమంటాడంటే నేనే ఆదియు అంతమునై ఉన్నానని ఆయన అంటాడు. తండ్రి అయిన దేవుడు కూడా అంటాడు ఆ మాట. ఏం అర్థమవుతుంది ఇప్పుడు మనకు? సరే, దాన్ని మళ్ళా చూద్దాం. అది మనం రెఫరెన్స్ చూడలేదు కాబట్టి, నేను ఈ పాఠం చెప్దాం అనుకోలేదు కాబట్టి నాకు 40 ఆడే ఉంటుంది. 42లోనూ 40 ఆడ ఉంటుంది. అది నేనే ఆది అంతమై ఉన్నాను కానీ వస్తున్నాను. సరే, ఇది టైం అయిపోతుంది, మరలా దాన్ని చూద్దాము. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? రెఫరెన్స్ ఎవడున్నాము? రెఫరెన్స్ అధ్యాయము 8వ వచనం. అది జరిగింది. అయితే ఇప్పుడు నేను ఫిలిప్పీ పత్రిక వచ్చా. ఇప్పుడు ఆయనకున్న మహిమ ఏందంట? అలా చదవండి. ఫిలిప్పీ పత్రిక వచ్చాడు. పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడు? ఎంత గొప్పవాడుగా ఉన్నాడు. అదే కదా లోకం పుట్టకముందు 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం గలవాడైంది, దేవునితో సమానంగా ఉంట అంటే దేవునితో సమానంగా ఉండటంటే దేవుడికి ఏ స్వరూపం ఉందో అది ఈయనకుందా? ఉంది. దేవునికి ఏ శక్తులు ఉన్నాయో, దేవునికి ఏదైతే ఉందో అన్నిట్లో ఆయన ఎవరు? దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నారా? ఎవరైనా కూర్చో ఉండేది కుడిపార్శ్వంలో? దేవుని కుడిపార్శ్వము అనుకున్నాం. ఒకవేళ దేవుని కుడిపార్శ్వం అంటే కింద దించేసి ఆ పక్క వేసాడని అర్థం. ఆయన ఎవరు అనుకుంటున్నారు? రాజులకు రాజు. ఎవరైనా ప్రభువులకు ప్రభు. ప్రభువులు కింద దించి కూర్చోబెడుతూ ఒప్పుకుంటాడు ఆయన.
ఏడ కూర్చోబెట్టాలి? ఆయన సింహాసనం ఏడ ఉండాలి? రాజుల్ని కింద కూర్చోబెడతాం అనుకో, రాజులకే రాజు ఆయన, ప్రభువులకే ప్రభు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏడ ఉండాలి? తండ్రి పక్కనే ఉండాలి. ఇదంతా ఒక దేవుని యొక్క ప్రణాళిక. మనకు అక్కడికి పోయినంత వరకు మనకి నిజమేంత ఏంది అనేది పూర్తిగా తెలియదు, కొంత మటుకు మాత్రమే తెలుస్తున్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే, మనకు ఇంకా పెద్ద గ్రంథం ఉంది. యెరూషలేములో రాయబడినవన్నీ పంపేలా మన దగ్గరికి, కొన్ని గ్రంథాలు తీసేశారు దీంట్లో. ఎందుకంటే దీని ఎంత మటుకు మనకి చాలు అంతవరకే ఇచ్చారన్నమాట. ఈ గ్రంథం ఇంకా చాలా ఉంది, పెద్ద గ్రంథం ఉంది. ఆ గ్రంథం మన దగ్గరకు రాలేదు. అసలు విషయాలన్నీ కట్ చేసి ఎంతవరకు ట్రాన్స్లేషన్ ఆడ వరకు అతికించి బయట పంపించారు. ఇది బైబిల్లోనే ఉంది, ఒకసారి చూద్దాం దాన్ని. ఆ విషయం ఏంటంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, ఆత్మలో ఇంకొక ఆత్మ. ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఇప్పుడు ఉన్నాయా? ఆత్మయు ఒక్కడే. ఏమో మనకు నెల్లూరు నుంచి వస్తున్న బ్రదర్లు చెప్తున్నారు కదా, మనం ఈ సబ్జెక్టులు తీసుకోవటంలో మీకు సంఘ కార్యక్రమాల గురించి చెప్పాలి. ఆత్మీయ పాఠాలు ఏంటంటే, ఇప్పుడు బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన వారు ఏం చేయాలి? అది చేస్తే కానీ మీ శ్రమలు ఆగు, కష్టాలు ఆగు. ఇది చెప్పకపోతే మళ్ళీ మీరేం పాటిస్తారు తెలియదు కదా, అది నేర్పియాలి. అది ఎప్పుడు నేర్పించాలి, గుర్తుకొస్తాయి, మళ్ళీ మర్చిపోతారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూస్తున్నామండి, ఏం రెఫరెన్స్ చూస్తున్నాం మనం? ఫిలిప్పీ పత్రిక. పరలోకములో కుడి పార్శ్వం అనేది ఇంకోసారి చెప్పుకుందాం నాయన, వేరు. ఎందుకంటే అది ఇంకోసారి చెప్పాలని పాఠ మధ్య చాలా పెద్దది ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ అంటే, మీకు ఎబ్రీ పత్రిక 14:15 వచ్చినా కూడా చూద్దాం ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత వెగబడిన వారిని ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఓకే, ఇది ఏంటంటే రక్త మాంసాలకు వచ్చేదానికి కారణం ఏంటంటే, ఇది కారణం. ప్రభువుల వారు రక్త మాంసాలు ధరించుకుని వచ్చేదానికి కారణం ఇవి ఆయన సంకల్పాల్లో. ఇప్పుడు నేను ఇంకొక వచనం చూపిస్తాను మీకు. ఏంటంటే అది ఇంకొక వచనం చూద్దామంటే, ఆయన మహిమ అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:22 క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడినది ఏంటి? అయ్యా, ఏ మహిమ అయితే నాకున్నదో అది మళ్ళీ నాకు లోకం పుట్టక ముందు ఉన్నదంతా నాకు కావాలి. ఆ మహిమతో నువ్వు ఇక్కడ మహిమపరచండి. ఇప్పుడు ఏంటి? ఆయన పరలోకంలో ఆయనకున్నటువంటి ఆ యొక్క మహిమ. పేతురు రాసిన పత్రిక 3 మొదటి పేతురు 22 ఆయన ఏట్ల మీద ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను ఏంది శక్తులు ఉన్నాయంటాడు. అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వం అని కూర్చున్నాడు. కుడి పార్శ్వం అంటే కింద కాదు, దేవుని పక్కన. ఎందుకంటే ఆయనకు రాజు ప్రభు అని హోదా అనేది ఉంది. కాబట్టి కుడి పార్శ్వం కూర్చోబెట్టుకుంటాడు తన బిడ్డని. ఆ రిలేషన్ మనకు అర్థం అవ్వాలి. ఆ రిలేషన్ ఎందుకు అట్లా దేవుడు అనుకుంటున్నాడు అంటే, ఇదంతా ఒక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు, ప్రణాళికలో భాగాలి. ఈ విధంగా జరగాలి. క్రీస్తును మహిమపరిచేదానికి తండ్రి అయిన దేవుడు. నా కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకోండి, గడగడ వణుకుతూ ముద్దు పెట్టు, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడు రాజుల్ని. గడగడ వణుకుచు ముద్దు పెట్టుకోండి నా కుమారుని, లేకపోతే మీ సంగతి అయిపోద్ది అన్నాడు.
సరే, ఆయన ప్రేమ, దేవుడు ఆయన కుమారుని హెచ్చించుకునే స్థితి. అంటే మీకు చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, నా కొడుకు నాకంటే గొప్ప అవ్వాలని నేను ఉద్దేశిస్తాను. నాకంటే ఈయన ఎవరు? దత్తపుత్రులు కాదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనము దత్తపుత్రులది, మనము కొనుక్కోబడిన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు సొంత కుమారుడు. అంటే తండ్రికి కలిగిన అన్నిటి మీద ఆయనకి తండ్రి అన్నీ నావే. చూడండి అది ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 26. తండ్రి ఎలాగ తనంతట తానే ఆ జీవం గలవాడై ఉన్నాడో ఆ అలాగే కుమారుడు ఉమ్, తనంతట తానే జీవం గలవాడై ఉన్నట్లకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తెచ్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. ఇంత ఆశ్చర్యపడు. తండ్రి తీర్పు తీర్చేదానికి ఇచ్చాడు, జీవంగా తనంతట తానే ఆయనకి. ఇప్పుడు మనకి ఉన్నంత వరకు, పిల్లల్ని ఎదిగినంత వరకు, ఒకటి సాధించినంత వరకు మన హ్యాండ్ వరలో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఆయన అంతటా ఆయన ఆరాధన కలిగి చేసినట్టు ఆయనకు ఇచ్చేస్తాం. మనం ఇచ్చేసి మనమే పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఏడ కూడా అదే ఉంది. ఇంకా దీనికి ఆశ్చర్యపడుకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. 25 చదివావా? చూద్దాం ఒక్క నిమిషం. మృతులు దేవుని కుమారుడు. ఓకే 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 అదే ఓకే. ఒక్క నిమిషం. 22 లేకపోతే 21 చదువు. కాదు, 23 చదువు. తండ్రిని కనపరుచినట్లుగా 21 నుంచి కంటిన్యూ అవుతుంది. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు గాని తండ్రిని కనపరిచినట్లుగా అందరూ. అంటే తండ్రిని కనపరిచినట్లుగా ఎవరిని కనపరచాలంట? ఎవరు చెప్తున్నారు ఆ మాట? క్రీస్తు ప్రభు. తండ్రిని ఏ విధంగా అయితే గణపరుస్తారో ఈక్వల్ గా నన్ను కూడా కనపరచాలి. ఎవరిని కనపరచాలి? యేసుక్రీస్తు ప్రభుని కనపరచండి అన్నాడు ఆయన. ఎందుకు అంటున్నానంటే, ఆయనకున్న హోదా ఇది. ఎక్కడ? పరలోకంలో ఎవరెవరి మీద ఉన్నారు ఆయన అధికారము? దూతల మీదను, అధికారుల మీదను, శక్తులు కొన్ని ఉన్నాయి. శక్తుల మీద కూడా ఎవరికి అధికారం ఉంది? ఆధిపత్యం ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. ఎవరికి? ఎవరికి ఉన్నది? ఉందా లేదా? ఉంది. అదంతా మళ్ళా నాకు ఇచ్చేసేయా నువ్వు. లేదది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడదు అంటే, ఈయన మనిషిగా వచ్చి ఆయన కొన్ని అర్హతలు సంపాదించినప్పుడు మళ్ళీ నాకు లోకం పుట్టక మునుపు ఏదైతే ఉందో, ఏదైతే నాకు హక్కు ఉందో, ఏదైతే తండ్రి దాంట్లో నాకు ఏదైతే ఉందో అదంతా నాకు ఇచ్చేసేయాలి. ఏంది అది ఇచ్చింది ఆయనకంటే? ఇదిగో సర్వాధికారం కూడా ఎవరికి ఇవ్వబడ్డది? తండ్రి అయిన దేవుడు ఒప్పుకుంటున్నాడు. సర్వాధికారం మీదే. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు రక్త మాంసాల్లో పోయినప్పుడు దేవదూతల కంటే తక్కువ మహిమతో పోయో. ఇక నీకు ఇచ్చేది ఏంది? మృత్యుం చేయడం అయిపోయిన తర్వాత, ఆయన లేచిన పునరుద్ధానుడు అయిన తర్వాత సర్వాధికారం నీకే. ఎవరి మీద? ఏ లోకాల మీద? 28 చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. 28:17. అయితే యేసు 18 చదువు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. కాబట్టి అంటే సర్వాధికారం అంటే
అసలు సృష్టించింది ఎవరు ఇవన్నీ? ఆ మహిమ ఆయనదే. కాబట్టి ఆయన సృష్టించిన మాటల మీద ఆయనకి అధికారం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనకి ఏమవుతాడు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కన్నాడు అనుకున్నాము. కుమారుని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? కొన్నాడంటే కొనుక్కున్న వాళ్ళకి మనం ఏమవుతాం, ఆయన మనకి ఏమవుతాడు? యజమాని. యజమాని అవుతాడు మనకు. అంతే కదా, ఒక మాటలు చెప్పాలి, యజమాని. ఇక్కడ సర్వాధికారం ఎందుకు ఇవ్వాలంటే నాకు ఏ మహిమ అయితే ఉందో అవన్నీ నేను సృష్టించాను, అది మళ్ళీ నాకు ఇచ్చేసి నువ్వు అంటే ఏ దాని మీద ఏది మీద అధికారం ఉంది? పరలోకమందును భూమి మీదను పాతాళం 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 లేదు అక్కడ. ప్రకటన గ్రంథం ఇందాక చదివే ఇచ్చేసాడు, తండ్రి దేవుడే ఇచ్చేసాడండి. అదే కదా ఆవిడ ఉండేది. ఇందాక చదువుకున్నారుగా 1వ అధ్యాయం 18 వచ్చింది. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడును మరణం యొక్క పాతాళ లోకం యొక్క పాప చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇప్పుడు దేని మీద కూడా అధికారం వచ్చేసింది యేసుక్రీస్తు ప్రభువుకు? 3 లోకాల మీద అధికారం ఎవరు ఇప్పుడు? సర్వాధికారం కలిగిన వాడు ఎవరు? ఇది ఆయన మహిమ. ఎవరి మహిమ? అదే ఇచ్చేసే, నాకు ఇచ్చేసి లోకం పుట్టక ముందు అవన్నీ నావే కదా, నేను కలిగి చేస్తూ వచ్చినాను కదా, మళ్ళీ నాకు రిపీట్ చేసి పరలోకంలో నా హోదా ఏంది? దేవదూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను నాదే. నాది, ఇదంతా నాది, తండ్రి నాది. అపవాది కోరుకున్నాడు, కానీ అపవాదికి ఏం సంబంధము? అపవాది కూడా ఎవరు? సృష్టించబడినోడు కదా, వాడికేం రాదు ప్రతినిస్తాడు? తండ్రి దేవుడు. దేవుడు కుమారుడు, దేవుడి కుమారుడిని తండ్రి అయిన దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు సర్వాధికారం కలిగిన వాడిని తీసుకోవి కుడిపార్శ్వం అంటే కింద కూర్చోబెడతాడు, ఎడుగుతాడు. పోతే ఆయన్ని ఆజ్ఞేసం చేసింది దేవుడు. ఎందుకు చేసి ఉంటాడు ఆజ్ఞేసం అంటే, నీవు కలిగించినప్పుడు కూడా మళ్ళా నువ్వు ఏం చేసావు? భూమి మీదకి వెళ్ళి ఏం చేసావు? మళ్ళా నువ్వు అన్ని నెరవేర్చావు. ఎవరైతే దూరం వెళ్ళిపోయి అన్ని సరి చేసి వచ్చిన తర్వాత స్వయాన ఇప్పుడు ఒక రాజు, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు రాజే, ఆయన ప్రభువే, ఓకేనా? ఆయన కూడా ప్రభువే, ఆయన కూడా రాజే. కానీ ఆర్డినెన్స్ అంటే అభిషేకం ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి చేస్తాడు అభిషేకం? రాజు ఎవరికి ఇస్తాడు సింహాసనం? వాళ్ళకి పట్టాభిషేకం చేస్తాడు. ఇదిగా మీ అందరికి పరలోకంలో ఉన్న వాళ్ళారా, భూమి మీద ఉన్న వాళ్ళారా, పాతాళంలో ఉన్నవాడు, ఇది ఈయన సర్వాధికారి. ఎవరు? ఇదండి క్రీస్తు ప్రభుల వారికి ఉన్న మహిమ. ఇంకా ఒకసారి పౌలు గారు చూస్తాడు దాన్ని. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు దాని గురించి చెప్తాడు. ఏ మహిమ ఉండింది ఆయనకి అనేది అది చూద్దాం ఫాస్ట్ గా చూడండి. 26వ అధ్యాయం 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు వచ్చిన వారి చుట్టూ నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవ పక్కన ప్రకాశించుట చూసి నేను క్రైస్తవులు చంపేదానికి పోయేటప్పుడు అక్కడ ఒక సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి తేజస్సు ఏమైందంటాడా? ప్రకాశించింది. ఏందది? వెలుగు. సూర్యుడినే చూసేది కష్టం. సూర్యుడు ఎంత పెద్దోడు అంటే మనకున్న భూగ్రహాలన్నీ 13 లక్షల భూగ్రహాలు ఆయనలో పడతాయంట, అంత పెద్ద ఆయన.
ఆ సూర్యుడి తేజస్సు కంటే కూడా మిక్కిలి ప్రకాశమానమైన తేజస్సు యేసుక్రీస్తు ప్రభువుది. అక్కడ ఎవరిది తేజస్సు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈయనకున్నటువంటి లోకం పుట్టక మునుపు ఏదైతే ఉందో ఆయన నాకు ఇచ్చేయమంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చేశాడు. ఏమేమైతే ఈయన కలిగించాడో దేనికి ఈయనకి ఆధారభూతుడో అవన్నీ మళ్ళా తండ్రి అయిన దేవుడు ఈయనకి మళ్ళా అధికారాన్ని మళ్ళా ఇచ్చేసాడు. ఇది తండ్రి పక్కన ఉండే విడిచిపెట్టకూడని భాగ్యం మళ్ళా ఆయనకి మళ్ళా అయిపోయింది. ఆ భాగ్యం అనేది విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోకుండా మన కోసం వచ్చినటువంటి వాడు క్రీస్తు. అయితే ఇప్పుడు మనం ఏమందాము? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు మనం దేన్ని ఇప్పుడు మనం ఈక్వల్ గా తీసుకోవాలంటే దేవుడు అని అనే ఆయన్ని తీసుకోవాలా. దేవుడు ఇవి మీకు పాఠాల్లో వస్తాయిలే, నిదానంగా తెలుసుకుందరు. అంతటి వరకు మీకు సెలవు. ప్రార్థన చేసుకో.